ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనము లెంట్ కాలంలో అనగా ఉపవాస దినములలో మనము ఉన్నాము కనుక ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుందాము. చాలామంది క్రైస్తవుల జీవితంలో ఒక కోరిక ఉంటుంది, ప్రభువా నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలి, నీ స్వరాన్ని వినాలి, నా ప్రార్థనలో శక్తి ఉండాలి, నా జీవితంలో సమస్యలు పోవాలి అని చాలామంది అనుకుంటారు. మరి మీ జీవితంలో సమస్యలు పోవాలన్నా, మరి మీ జీవితంలో దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించాలన్నా ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోండి. క్రీస్తులో విజయవంతంగా జీవించుట కొరకు ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యము. ప్రియులారా, క్రైస్తవ జీవిత మార్గంలో ఉపవాసముతో ప్రార్థించుట ఎంతో ముఖ్యము. చాలామంది ఉపవాసముతో ప్రార్థిస్తారు, కానీ అదేదో ఆచారముగా ప్రార్థిస్తూ ఉంటారు, ఆచారముగా భావిస్తారు. అందులో ఉన్నటువంటి శక్తిని, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మర్చిపోతారు. కానీ బైబిలు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థన చేయటం వలన కలిగే ప్రయోజనాలు, ఇవన్నిటిని మనము ఈ యొక్క వీడియోలో చూద్దాము. ప్రియులారా, మొదటిగా చూసినట్లయితే అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి మనము తెలుసుకుందాము. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే కేవలం భోజనము మానివేయటమే అని. కానీ కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్పి వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈరోజు నేను ఉపవాసం ఉన్నానని చెబుతూ ఉంటారు. చాలామంది వారి వారి కార్యకలాపాలు అంటే వారి యొక్క పనులు, ఇంట్లో చేసే పనులు యథావిధిగా జరుగుతాయి, కానీ ఉపవాసం ఉన్నామని చెబుతూ ఉంటారు. అలా ఉండటం వలన అలా చేసినటువంటి ప్రార్థనలో శక్తి ఉండదు. మీరు ఒక పలానా టైం పెట్టుకుంటే ఆ టైం అంతా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి. దేవుని యొక్క వాక్యమన్నా చదవాలి, లేదా ప్రార్థనన్నా చేయాలి. ప్రియులారా, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఆ ప్రార్థన ఎలా చేయాలి అనే దానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము క్లియర్గా చెప్తుంది. మీరు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు తప్పకుండా మీరున్నటువంటి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అక్కడ ఆ స్పేస్ చూసుకొని మీరు ప్రార్థించండి. ఉపవాసం ఉంటున్నామని చాలామంది వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. తర్వాత అన్నం తినకుండా ఉంటే మాత్రము అది ఉపవాసం ఉన్నట్టు కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయము హెచ్చించావు. ఇప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటే 24 గంటలు. 24 గంటలు నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించావు. ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తే, ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళు పెట్టినటువంటి ఆ సమయము మనం వర్క్ చేస్తేనే వారు మనకి పేమెంట్ ఇస్తారు. కానీ అవేమీ చేయకుండా నువ్వు వెళ్ళి వస్తే ఎవరు డబ్బులు ఇవ్వరు. అదేవిధంగా నీవు దేవుని సన్నిధిలో అన్నం తినకుండా ఉన్నంత మాత్రాన ఉపవాసం ఉన్నట్టు కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నీవు కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు నీకు తప్పకుండా నీ అవసరతలను, నీ సమస్యలను దేవుడు తీర్చుతాడు. ఇంకా ఉపవాస ప్రార్థన అంటే, నిజమైన ఉపవాస ప్రార్థన అంటే మన కార్యకలాపాలు అవి ఎంత ముఖ్యమైనా సరే నీవు అనుకున్న రోజు దేవుని సన్నిధిలో గడపటము నేర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో తరించిపోవాలి ప్రియులారా. అప్పుడే మీ ఉపవాస ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబు ఇస్తారు. అదేవిధంగా ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాము. ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యతలో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. యేసు ప్రభు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకమును విడిచి పరలోకములో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళాక ఆయన శిష్యులందరినీ ఉపవాసముతో ప్రార్థన చేయాలని ఆదేశించాడు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అంటే, అపవాది మనపై సంధించు దుష్టబాణముల నుండి మనల్ని తప్పించింది ఉపవాసముతో చెయ్యు ప్రార్థనే. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు విశ్వాస పోరాటంలో యుద్ధము చేయవలసిందే. ఈ యుద్ధాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి? చిన్న చిన్న ప్రేయర్స్ చేస్తే యుద్ధాలను మనము జయించలేము. ఆపాయాల నుంచి మనము తప్పించుకోలేము. కావున ఉపవాసముతో చేస్తే ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన చేస్తే తప్పకుండా మనము అపవాదిని ఎదుర్కొనగలుగుతాము. దేవుడు మనకు శక్తినిస్తాడు.
1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ప్రియులారా, మరి అపవాది ఎవరిని మృంగాలా అని తిరుగుతున్నప్పుడు మనము మెలకువ కలిగి, ఉపవాసముతో మెలకువ కలిగి ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఉంటే మనము అపవాది వేయుచున్న బాణాలను మరి ఎదుర్కొనడానికి దేవుడు శక్తినిస్తాడు. మరి అపవాది మన శరీరము మీద, మన మనస్సు మీద, మన ఆత్మలను నశింపజేయడానికి మరి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. మన జీవితాన్ని అపవాది మరి నశింపచేయాలని మరి వెతుకుతూ ఉంటాడు. కాబట్టి మన జీవితమును అపవాది బాణముల నుండి రక్షించుకోవాలి అంటే ఉపవాస ప్రార్థనే ఆయుధము. ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యము చేసినచో దుష్టుని వలలలో పడిపోతాము. ప్రియులారా, మరి మన వ్యక్తిగత జీవితానికి, అదేవిధంగా ఆత్మీయ అభివృద్ధికి ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము. కనీసము మరి చాలామంది ఉంటారు, క్రైస్తవులు అన్న తర్వాత అట్లీస్ట్ ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చేయాలి. మరి బైబిల్లో మనకి ఆదర్శంగా ఉన్నటువంటి భక్తులను, ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్లయితే వారు ఉపవాస ప్రార్థనలో ఉండి ఎన్నో గొప్ప కార్యాలను మరి సాధించినట్లు మరి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. బైబిల్లో చాలామంది గొప్ప కార్యాల కోసం ఉపవాసం ఉన్నారు. వారందరినీ మనము చూసినట్లయితే యేసుక్రీస్తు మరి పరిచర్య ప్రారంభించే ముందు మరి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి అపవాదిని జయించారు. అదేవిధంగా మోషే, అదేవిధంగా ఎస్తేరు, దావీదు, నినేవే ప్రజలు, ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఉపవాసం ఉన్నారు. నెహెమ్యా, దానియేలు, దావీదు, కొర్నేలి, అపోస్తలుడైన పౌలు, అదేవిధంగా సంఘ సభ్యులు, మరి ముఖ్యంగా యేసు ప్రభువు కూడా మరి ఉపవాసం ఉండి మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. మరి మనము ఎంతటి వారము, మనము నరమాత్రులము. మనము తప్పకుండా అపవాది వేయించిన అగ్నిబాణాలను ఎదుర్కోవాలి అంటే, అపవాదిని జయించాలంటే తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎస్తేరుని చూసినట్లయితే మరి ఒక రాణిగా ఉండి తన ప్రజలను కాపాడుకోవడానికి యూదులందరితో కలిసి మరి 3 రోజులు ఉపవాసం ఉంది. మరి దావీదు మరి తను ఒక రాజు ఉండి పాపం విషయమై పశ్చాత్తాపడుతూ దేవుని కనికరం కోసం మరి ఉపవాసం ఉన్నారు. మరి నినేవే ప్రజలు దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి మరి రాజు నుండి అందరూ ప్రతి ఒక్కరూ ఉపవాసం నుండి ప్రార్థించారు. మరి దానియేలు, మరి యవనస్తులైన వారు మరి ఒకవేళ అనుకోవచ్చు, మాకేం అవసరతలు లేవు, మేము ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని మీరు అనుకోవచ్చు. కానీ మీ కుటుంబం కోసం, దేశక్షేమం కోసము మీలాంటి యవనస్తులు, బలవంతులు మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు వింటారు. అదేవిధంగా ఉపవాసముతో ఎందుకు ప్రార్థన చేయాలి మనము చూసినట్లయితే, ప్రియులారా, మన జీవితంలో ఎంతో కాలంగా ప్రార్థించినా కానీ కొన్ని సమస్యలు తీరవు. అది రోగమైనా కావచ్చు, లేదా పాపములు, తర్వాత దరిద్రాలు, రుణాలు, జీవిత సమస్యలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. మరి మీ జీవితంలో అటువంటి సమస్యలు పోవాలంటే చిన్న ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అది ఎంతటి గొప్ప సమస్య అయినా దేవుడు తీర్చుతాడు. అందుకోసమే ఉపవాసముతో ప్రార్థనలు చేయటం ద్వారా సమస్యలన్నిటికీ మనము పూర్తి పరిష్కారము పొందగలము. ప్రియులారా, మరి ఎంతో కాలముగా జవాబు రాని కార్యములకు కూడా దేవుని సన్నిధిలో మనము సమాధానము పొందుకోవచ్చు. ముఖ్యంగా వివాహ సమస్యలు, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, లేదా సంతానం లేనివారు, ఇంకా మీకు ఏ అవసరతలు ఉన్నాయో, మీకు అప్పులు ఉన్నాయా, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీకు సంతానం లేదా, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నా జీవితంలో నాకు ఈ కార్యము చెయ్యి, నీ వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు ఎంతోమంది భక్తుల జీవితంలో మరి వారు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేశారు. మరి నా జీవితంలో కూడా మరి ఉపవాసం ఉంటున్న నాకు నీ శక్తినివ్వండి అని చెప్పి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ సమస్యలను తీర్చుతాడు. అదేవిధంగా మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి సంఘ పరిచర్య కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా దేవుని సేవకులకే కాదు, మరి సంఘానికి, చర్చికి వెళ్ళే వారికి, ప్రతి ఒక్కరికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము. మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన ద్వారా మనము దుష్టుని జయించగలము. ఉపవాసము చేయడంలో కొంతమంది అనుకుంటారు, భోజన పదార్థములు ఏమీ తీసుకోకుండా దేవుని సన్నిధిలో గడుపుటే ఉపవాసమును ఆచరించడానికి. ఒక్కొక్కరు మరి కొంతమంది వాటర్ తాగకుండా, కొంతమంది ఫుల్ ఫాస్టింగ్ ఉంటారు, అంటే కనీసం వాటర్ కూడా తాగరు. కొంతమంది మంచినీళ్ళు, పళ్ళరసాలు తీసుకొని ఉపవాసం ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము
మరి మనకు ఏంటంటే చాలామంది మరి వయసు పైబడిన వృద్ధులు కూడా ఉంటారు, లేదా ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఉంటారు. వారు భోజనము చేయకుండా మరి దినమంతా మరి ఫాస్టింగ్ ఉండటం కష్టము కాబట్టి మరి వారి వయస్సు మరి వారి యొక్క అనారోగ్యము దేవునికి తెలుసు. కనుక వృద్ధులైనటువంటి వారు మరి ఆ విషయంలో మరి గాబరా పడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో మరి కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. కానీ ఉండగలిగిన వారు తప్పకుండా మరి ఉపవాసం ఉండండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి ఏకాంత ప్రార్థన చాలా అవసరం. ఉపవాస ప్రార్థన విలువ తెలియని వారికి మీరు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఉపవాస ప్రార్థనలు చేయుచున్నప్పుడు మరి దేవుని యొక్క ముఖమును చూచుచు, దేవా ఈ దినము లేదా ఈ దినము నుండి కొన్ని దినముల వరకు నేను ఉపవాసము చేయాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో నేను గడపగోరుచున్నాను, ప్రభువా నాకు దయతో నాకు తోడుగా ఉండము, నాకు శక్తినివ్వు అని మరి స్టార్ట్ చేసి అప్పుడు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో మనము యథార్థంగా ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు. మీరు తప్పకుండా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, శక్తిని మీరు తప్పకుండా అనుభవిస్తారు. అదేవిధంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మరి బైబిల్ వాక్యము ధ్యానము చేస్తూ పిల్లరా మరి దేవుని యొక్క వాక్యము మరి మీరు కొద్ది సమయము దేవుని యొక్క వాక్యము చదువుతూ, కొద్ది సమయము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి వర్షిప్ చేస్తూ, మరి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతిస్తూ, మరి మీ అవసరతల కొరకు, కుటుంబం కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, మరి ఎవరైతే మీకు ప్రార్థన విన్నపాలు తెలియపరుస్తారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. అదేవిధంగా వాక్యాన్ని కూడా ధ్యానించండి. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మరి మిమ్మల్ని ఎలా ప్రార్థనలో నడిపించాలి, ఆ రోజుకి మీకు ఏమి వాక్యము అవసరమో దేవుడు మీతో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతారు. కానీ మీరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరి ముఖ్యంగా మీరు నమ్మాలి, దేవుడు తప్పకుండా మీరు ఏ కార్యము కొరకైతే ప్రార్థన చేస్తున్నారో నా జీవితంలో దేవుడు మరి తప్పకుండా ఈ యొక్క ప్రార్థన విన్నపాన్ని ఆలకిస్తాడు. మరి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. హెబ్రీలకు 11వ అధ్యాయము 6వ వచనం అయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. పిల్లరా మరి దేవుని దగ్గరికి వచ్చేవారు తప్పకుండా దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు అని మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసం ఉంటే దేవుడు ఏ కార్యాలు చేయరు. కానీ మీకు విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుడు మీ ప్రార్థనకు తగిన ఫలితాన్ని మరిస్తారు. మీరు వాక్యము ఉపవాస ప్రార్థనలో మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ కార్యాలు మరి జరుగుతాయి. హెబ్రీలకు 4వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. పిల్లరా మరి దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మన హృదయం యొక్క పరిస్థితి మరి బయలుపడుతుంది. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలు, మనము ఏమేమి తప్పులు చేశామో మరి దేవుని యొక్క వాక్యము పరిశోధిస్తూ ఉంటుంది. దేవుడు మన లోపాలని, మన పాపాలని చూపించినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఒప్పుకోవడానికి బైబిల్ చదివినప్పుడు మన హృదయం యొక్క నిజస్థితి బహిర్గతం అవుతుంది. ఎందుకంటే బైబిల్ వాక్యము మన హృదయమును తేటగా తనిఖీ చేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన హృదయంలో ఉన్న పాప మార్గాలు బహిర్గతం అవుతాయి. మన గత జీవితమును జ్ఞాపకం చేస్తాయి, మనలను పరిశోధించుకునేలా చేస్తాయి, మన జీవితాలను పూర్తిగా రూపాంతరం అందిస్తాయి. ప్రియులారా మరి దేవుడు తప్పకుండా క్షుణ్ణంగా మీతో మాట్లాడతారు. మరి ఒకవేళ దేవుడు మీ తప్పులను చూపించినప్పుడు దేవుని పరిశుద్ధ రక్తముతో కడగమని మీరు దేవుణ్ణి వేడుకొనండి. అప్పుడు తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవటం వల్ల మరి భక్తుల జీవిత మార్గాల ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఆయన దక్షిణ హస్తము చేసే కార్యాలు మనకు తెలియపరచబడతాయి. అప్పుడు దేవునిలో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించగలుగుతాము. మీరు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు తప్పకుండా మరి వాక్యము చదవండి. వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. మీరు ప్రార్థన ద్వారా మరి దేవునికి మీ అవసరతలను తెలియపరచండి. ప్రియులారా అదేవిధంగా మనము ఉపవాస ప్రార్థనలో మనల్ని పరిశుద్ధపరచమని, మన హృదయంలో ఉన్న పాపాలని, వ్యసనాలని, ఆలోచనని, చెడు కార్యాలని తీసివేయమని మరి ఉపవాస ప్రార్థనలో వేడుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని గంటలు ఎలా ప్రార్థించాలి నాకు తెలియటం లేదు,
లేదా నాకు ప్రార్థన రావడం లేదు అని అంటూ ఉంటారు. కానీ వన్స్ మీరు ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు మరి దేవుడే మీకు సహాయం చేస్తాడు. మన యొక్క భారాలు, మన యొక్క బాధలు అధికంగా ఉన్నప్పుడు అసలు మనము ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ మనము కన్నీటితో మరి దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తారు. అప్పుడు నీ యొక్క హృదయము, నీలో ఉన్నటువంటి భారము తొలగిపోయి శాంతి సమాధానము నీ హృదయంలోకి వస్తుంది. మరి యేసుక్రీస్తును మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీరు ఈ కార్యాలన్నిటినీ మీరు చూడగలుగుతారు. ఉపవాసములో మరి ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మాదిరిగా ఉండటానికి. యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభువు కూడా మరి ఉపవాసం ఉన్నారు. మరి మనము 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ప్రియులారా, మరి యేసు మన ఎదుట ఉంచిన మాదిరి ఏమిటి? యేసు మానవ రూపిగా ఉన్నప్పుడు పరలోక తండ్రికి ఎలా ప్రార్థన చేశారో మనము గమనించాలి ప్రియులారా. మరి హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లయితే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ప్రియులారా, మరి యేసు ప్రభువు మరి మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడే కన్నీటితోనూ మహారోదనతోనూ ప్రార్థన చేసినట్లు మనము ఈ యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మనము ఎంతటి వారము, యేసు ప్రభువే అంతగానం ప్రార్థన చేసినప్పుడు మనము ఎంత చేయాలి? అదేవిధంగా ఉపవాస ప్రార్థనలో మన దుఃఖమును కుమ్మరించుకొనవచ్చును. అపవాది తెచ్చి శోధనలు, అదేవిధంగా దుష్టులైన మనుషులు, తర్వాత వ్యాధులు, ఈ బాధలన్నిటినీ యేసుక్రీస్తు పాదాల చెంత మరి దేవుని సన్నిధిలో తెలియపరచుకోవచ్చు. దేవా, ఈ దుఃఖమును నేను భరించలేకపోతున్నాను, దయతో నాకు సహాయం చేయము, నన్ను విడిపించుమని నువ్వు చెబితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. ఒక్కొక్కసారి మీరు అలసిపోయి మీరు ప్రార్థన చేయలేకపోతే అప్పుడు యేసు మనకు సహాయం చేయుట కొరకు పరిశుద్ధాత్మునే మీ కొరకు పంపిస్తారు. రోమియోలకు 7వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే మరి దేవుని చిత్త ప్రకారము మరి విజ్ఞాపన ప్రార్థనలు దేవునికి చేస్తారు. మరి యేసు ప్రార్థించుటకు తండ్రి దేవుడు ఎలా సహాయం చేశాడో మీరు ప్రార్థన చేయుట కొరకు పరిశుద్ధాత్మని మనము సహాయము అడగగా దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. అదేవిధంగా మనము ఉపవాసం ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని సన్నిధిలో మనము నిమగ్నమై ఉంటే ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి బలహీనతలను బయటపెడతాడు. ఆయన మన బలహీనతను మాత్రమే బలపరచడం కాదు, కానీ వాటి నుండి విడుదల పొందేలా దేవుడు కృప చూపుతాడు. అదేవిధంగా మరి ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి? మన అవసరతల గురించి. ప్రియులారా, మరి ఉపవాస ప్రార్థనతో మన అవసరతల గురించి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మరి మనకు సహాయం చేస్తాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే, యూదులను వారి జాతిని సమూలముగా నాశనము చేయుట కొరకు అపవాది ఒక శాసనాన్ని కల్పించాడు. ఆ సమయంలో అన్ని దేశాలలో ఉన్న యూదులందరూ కలిసి ఉపవాసముతో దేవునికి ప్రార్థనలు చేయుట కొరకు ప్రోత్సాహపరిచి ఒక దినమును నిర్ణయించిరి. వారు ఉపవాసముతో ఏక మనసుతో ప్రార్థించినప్పుడు సంపూర్ణమైనటువంటి విజయము పొందారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారికి ఏ నిరీక్షణ లేనప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా వారికి నిరీక్షణ కలిగింది. ఈ మార్గము ద్వారానే జీవిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో కూడా మీకు క్లిష్టమైన పరిస్థితి చాలా భారంగా ఉంది, అసలు ఏం చేయాలి, ఈ సమస్య అసలు పోవట్లేదు అని మీరు బాధపడుతున్నారా? అయితే ఉపవాస ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేస్తారు. భక్తులకు చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలను చేస్తారు. ఆనాడు దేవుడు ఏ కార్యాలైతే చేశారో మరి ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా చేస్తారు. మరి నిరీక్షణతో ప్రార్థన చెయ్యి, తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తారు. అదేవిధంగా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టు కొరకు కూడా మరి ఉపవాస ప్రార్థన చేయొచ్చు. అదేవిధంగా అధికమైనటువంటి శక్తి పొందుకొనడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు సేవను ప్రారంభించుటకు ముందుగా ఆయన శోధింపబడుట కొరకు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి అరణ్యములోనికి కొనుపోబడ్డాడు. ఆయన ఏకాంతముగా 40 దినములు రాత్రింబవలు ఉపవాసముతో దేవునితో గడిపారు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనాలు చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. ప్రియులారా, మరి శోధనలను ఎదుర్కొనడానికి కావాల్సినటువంటి శక్తి, అదేవిధంగా రోగులను స్వస్థపరచడానికి
అదేవిధంగా దెయ్యాలని పారద్రోలడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, మరి ఆశ్చర్య కార్యాలన్నీ చేయడానికి మరి ఉపవాస ప్రార్థన మరి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియులారా, మరి ఉపవాసముతో ప్రార్థన చేయటం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క పరవశమును మీరెంతగానో ఎక్కువగా అనుభవించవచ్చు. మనం ఉపవాసముతో ప్రార్థనలు చేయటం ద్వారా దేవుని యొక్క కనికరము మన దేశముపై, మన కుటుంబంపై ప్రవహిస్తుంది. మన వ్యక్తిగత జీవితంలో అయినా, మన కుటుంబ జీవితంలో అయినా మనము విజయము పొందుకోగలము. ప్రియులారా, మరి ఉపవాస ప్రార్థన చేయండి. మరి ఉపవాస ప్రార్థన చేస్తే ఏమేమి కార్యాలు జరుగుతాయి? ప్రియులారా, మరి ప్రార్థనలకు జవాబు కలుగుతుంది. ఇర్మియా చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ప్రియులారా, మరి మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనము కోరే జవాబులను ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉపవాసముతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మీ కోరికల్ని దేవుడు సఫలపరుస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, అసలు నా జీవితం బాగుపడుతుందా, అసలు నాకేంటి బాధలు, నా భవిష్యత్తు ఏమవుతుంది, లేదా నా జీవితంలో అసలు కార్యాలే జరగట్లేదు, నాకెందుకు ఈ దరిద్రం, నాకెందుకు ఈ శాపము, నా కుటుంబంలో ఎందుకు ఈ సమస్యలని బాధపడుతూ ఉన్నారా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నారు. అవి మీ పట్ల నెరవేర్చబడాలి అంటే మీరు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. మరి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది, అడుగుడు మీకు ఇవ్వడనని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతికినప్పుడు మరి దేవుడు తప్పకుండా మీ అవసరతను తీరుస్తారు. మీరు ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని పొందుకోండి. మొదటిగా మనము ఈ లోకములో ఉన్నటువంటి అపవాదిని ఎదుర్కోవాలి. మరి అపవాది మన మనస్సును, శరీరాన్ని నాశనం చేయాలని మరి చూస్తున్నప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మరి అధైర్యపడకుండా ముందుకు పోవాలంటే దేవుని శక్తి మనకి ఎంతో అవసరము. అదేవిధంగా పాపము నుంచి విడుదల. ప్రియులారా, మరి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, నిన్నెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యము చూసినట్లయితే మీరు మీ యొక్క పాపము నుంచి, మీ యొక్క చెడు ఆలోచనలు, చెడు నడతలను మానుకొని మీరు ప్రార్థిస్తే, ప్రభువా నేను ఇంతకుముందు ఈ తప్పు చేశాను, ఇక నుంచి నేను ఏ తప్పు చేయనని మీరు ప్రార్థిస్తే మరి దేవుడు తప్పకుండా మీకు చేయవలసినటువంటి కీడును చేయక దేవుడు మీకు సహాయం చేస్తారు, మీ జీవితాన్ని మార్చుతారు. ప్రియులారా, మనము ఈ యొక్క పాపలోకాన్ని మనము జయించాలంటే మొదటిగా మన జీవితంలో దేవుని యొక్క శక్తి ఉండాలి. ఈ యొక్క పాపలోకములో దుష్టత్వముతో నిండిన ప్రపంచంలో మనము జీవిస్తున్నాము. ప్రతిరోజు వార్తాపత్రికలను మనము చూసినట్లయితే అన్నీ మరి చెడ్డ న్యూసే, కీడు మాత్రమే వివరిస్తున్నాయి. మంచి వార్తలు ఎక్కడా కనపడట్లేదు. ఈ యొక్క సోషల్ మీడియా చూసినా కానీ అన్నీ చెడు వార్తలే. అందుకనే మనము మానవులము కేవలము శరీర మాత్రములు కనుక ఉపవాసముతో ప్రార్థన చేయనప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తారు. అదేవిధంగా అపవాది తల చితకగొట్టబడను. ఉపవాస ప్రార్థన చేత మరి దెయ్యాలను వెళ్ళగొట్టవచ్చని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మానవ జీవితంలో అపజయములు, అప్పులు, కుటుంబ సమస్యలు, రోగములు, వ్యాధులు ఇవన్నీ తెచ్చేది అపవాది మాత్రమే. దురాత్మ కార్యాలను మనము జయించాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలని మరి యేసు ప్రభువు చెప్పారు. మరి రోమ 16వ అధ్యాయము 20వ వచనము చూసినట్లయితే, మనము ఉపవాసముతో ప్రార్థన చేయనప్పుడు అపవాది తల చితకగొట్టబడుతుంది. ఉపవాసముతో మనము ప్రార్థన చేస్తే దేవుని హృదయము కదిలించబడుతుంది. పిల్లల, మరి అదేవిధంగా శత్రువులు ఓడిపోతారు. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో మరి నీ విరోధులందరూ నశించిపోతారు, నీ విరోధులందరూ ఓడిపోతారు. దేవుని హస్తము మీకు తోడుగా ఉండి మీకు విరోధముగా ఉన్న చీకటి శక్తుల్ని నాశనము చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో మరి ఎంతో గొప్ప శక్తి ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మీకు శక్తిని, గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. పిల్లరా, మరి మీ జీవితంలో మరి ఉపవాస కాలంలో మరి ఒకరోజైనాను మీరు ఉపవాసం ఉండండి. అదేవిధంగా దేవుని శక్తిని పొందుకోండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి ప్రార్థించండి. తప్పకుండా మీ యొక్క ప్రార్థన మరి మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా మీరు ఉపవాస ప్రార్థన ద్వారా
మరి మీరు పొందుకున్నటువంటి కార్యాలను మరి కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అదేవిధంగా మీకు అవసరతలు ఉంటే మీ ప్రార్థన రిక్వెస్ట్ను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. తప్పకుండా మేము మీకోసము ప్రార్థిస్తాము. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.